హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఆ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన మరో కేసు నమోదైంది. అతనికి 14 రోజుల పాటు కోర్టు కూడా రిమాండ్ అయితే విధించింది. ఆల్రెడీ అతను టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో ఫిబ్రవరి నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. అండ్ పలు కేసుల మీద కూడా ఆయన మీద నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది. సో ఇవాళ 14 రోజుల పాటు ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో కూడా అతనికి 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. మరోపక్క అతని హెల్త్ ఇష్యూస్ కూడా అవన్నీ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే హెల్త్ పూర్తిగా క్షీణించిందని చెప్పేసి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని దగ్గుతున్న వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో, మరి ఈ రోజున ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో అసలు ఏం జరిగింది ఇష్యూలో, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి తేజ ఉన్నాడు. ఒకసారి తేజని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఆదిత్య, టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో అతను జైల్లోనే ఉన్నాడు. ఫిబ్రవరి నుంచి కూడా ఉన్నాడు. సో దాంట్లో బెయిల్ రావాల్సి ఉంది. సో ఇంకో కేసు కూడా ఇప్పుడు నమోదైంది ఇవాళే. అది కూడా 14 రోజుల పాటు కోర్టు వల్ల రిమాండ్ కూడా విధించిందని చెప్తున్నారు. ఏంటా కేసు? ఆ కేసు డీటెయిల్స్ ఏంటి? అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలల వరకు కూడా అవుతుంది. ఇప్పటివరకు కూడా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకి ఇప్పటివరకు కూడా బెయిల్ లభించినా గానీ కొన్ని కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల ఆయన ఇంకా జైల్లోనే గడపాల్సి వస్తుంది. అయితే వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్రస్తుతం. అయితే కేసుల విచారణకి కోర్టుకి హాజరవుతున్న ఆయన చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వంశీ చాలా అందంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ మెరిసిపోయిన గడ్డంతో, ఆ ముసలి ఆ వెంట్రుకలతో కనిపిస్తున్నారు. ఆ నడక కూడా సరిగ్గా నడవలేకపోతున్నారు అంటూ కూడా చాలా మంది ఈ వైసీపీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే. అయితే ముఖ్యంగా జగన్ తో అన్నగారిని పొగిడించుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే అవతారం చూస్తే చేసుకున్నంత డైలాగ్ పొలిటికల్లో సరిగ్గా అవుతుంది బాగా. ముఖ్యంగా వంశీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు మరోసారి వైద్య పరీక్షలు చేయించారు. దగ్గు వస్తుండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే వివిధ వైద్యుల పరీక్షలు నిర్వహించిన ఆయనకు దగ్గు పెరగడంతో మరోసారి ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య నిపుణులతో పరీక్షలు చేయించారు. ఎలర్జీ వల్ల దగ్గు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని కూడా ఒక 6 నెలల పాటు మందులు వాడాలని సూచించారు వైద్యులు. పరీక్షల అనంతరం విజయవాడలోని చేరుకారణించారు. అయితే వంశీ గురించి ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. దాదాపు 20 కేజీల వరకు కూడా అతను బరువు తగ్గారంటూ కూడా చెప్తున్నారు. అంటే తనకి తీవ్రమైన వెన్ను సమస్య ఉంది. సో జైల్లో తనకి ఒక బల్ల కూడా మంజూరు చేశారు. అయితే అనారోగ్యాల కారణంగా వంశీ 20 కేజీలు తగ్గినట్లు తెలిపారు. వంశీ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకి తరలించారు. సో జైలు అధికారులు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ జైల్లో అనారోగ్య కారణాలకి ఇబ్బందులు పడుతున్నట్టు కోర్టుకు కూడా తెలిపారు. అయితే న్యాయమూర్తి ఆదేశాలతో వరుసగా 3 రోజుల నుంచి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జైలు సిబ్బంది ఇప్పటికే వంశీకి వరుసగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇష్టానుసారం చెలగైపోతున్నారు ఇలాగే కొంతమంది నేతలు. ముఖ్యంగా జగన్ హయాంలో రెచ్చిపోయారో అడ్డగోలు దోపిడీలు కబ్జాలకు పాల్పడ్డారు. ఏదైతే వారితో దానంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడాలు చేశారు. దానిపై పెట్టిన వారికి నరకం చూపించారు. వైసీపీ పాలించిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వేసీలు రిపీట్ అయ్యన్న ప్రచారం జరుగుతుంది. తప్పును ప్రశ్నించిన బాధితులను అధికారం అడ్డబెట్టుకున్న వైసీపీ నేతలు భయం ప్రాంతాలకు గురి చేశారు. చాలా చోట్ల పోలీసులకి వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు నమోదైన కేసు ఏంటి? ఆల్రెడీ అతను మీద సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసు ఒకటి నమోదైంది. దాంట్లో బెయిల్ కూడా దొరికిందని చెప్తున్నారు. మళ్ళీ టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు కూడా ఉంది. సో ఇవాళ రీసెంట్ గా మరో కేసు నమోదైంది. వాళ్ళ 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు కదా. సో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు ఇది. 14 రోజుల పాటు రిమాండ్ లో కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావు కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే అసలు వేలూరు పరిధిలోని పాపులపూడి మండలంలో నకిలీల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణపై వల్లభనేని వంశీ మోహన్ రంగారావుపై కేసు ఉన్నది. ఈ కేసుకు సంబంధించి విచారణకు చేపట్టిన
న్యూజిలాండ్ న్యాయస్థానం ఇరువురికి మే 29వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులపై ప్రొడక్షన్ ట్రాన్సిట్ పీటీ వారెంట్ జారీ చేసేందుకు కూడా కోర్టు అనుమతి మంజూరు చేసింది. తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పలు కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ మరికొన్ని కేసుల్లో రిమాండ్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు తక్కువ. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాల నివేదికను పోలీసులు కూడా సమర్పించారు. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి వల్లభనేని వంశీ మీద? ఎన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ రావాల్సి ఉంది? మరి ఇప్పట్లో బయటకు రాలేదని కూడా చెప్తున్నారు కదా, మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి? అయితే ఇప్పటికే ఆయనకి కేసు విషయాలు మాట్లాడుకుంటే వివిధ కేసుల్లో ఆయన అరెస్ట్ అయిన విషయం అయితే మనకి తెలిసిందే. అండ్ రీసెంట్ గా మాత్రం ఆయనకి కేసు నమోదైనైతే మాత్రం ఈ నకిలీల గురించి. సో ఇది మరి వల్లభనేని వంశీ కేసుల పరిస్థితి. అతని మీద ఇప్పటికే 5-6 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసు ఒకటి, అండ్ టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించిన కేసులో ఆయన ఇప్పటికి కూడా జైల్లోనే ఉన్నారు. అండ్ ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీకి సంబంధించిన కేసు నమోదైంది. ఇందులో 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు, అంటే పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. సో ఈ రకంగా కేసుల్లో సతమతం అవుతున్నారు వల్లభనేని వంశీ అని చెప్పుకోవాలి. మరి ఇప్పట్లో బయటకి రాలేదని కూడా చాలామంది లీగల్గా అయితే చాలామంది చెప్తున్నారు. సో మరి వల్లభనేని వంశీ ఆ పరిస్థితి ఇదిలా ఉంటే, అంటే జైల్లోనే ఉన్నప్పటికీ అది మరోవైపు చూసుకుంటే అతని హెల్త్ కూడా పూర్తిగా క్షీణించిందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ అంటే కొన్ని బయట వీడియోలు సర్క్యులేట్ అవ్వడం, ఆయన మొత్తం మెరిసిపోయిన జుట్టు, మెరిసిపోయిన మొత్తం గడ్డం, ఇవంతా కూడా దగ్గుతూ ఉన్న వీడియోలు అవన్నీ కూడా వైసీపీ వాళ్ళు షేర్ చేస్తూ ఇదిగో వల్లభనేని వంశీ పరిస్థితి ఇది అని అంటున్నారు. అటు టీడీపీ వాళ్ళు కూడా దీన్ని షేర్ చేస్తూ సో అప్పుడు వైసీపీ హయాంలో ఎన్నో దౌర్జన్యాలు అటువంటివన్నీ చేస్తారు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి అతనికి పట్టింది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ రకంగా వల్లభనేని వంశీ పూర్తి స్థాయిగా కేసుల్లో ఇరుక్కోవడం, ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినా కూడా మరో కేసు ఆయన మీద నమోదై ఉండడం చూస్తున్నాం. అంటే అసలు బయటకు రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటున్నారు. మరి చూద్దాం వల్లభనేని వంశీ కేసులు ఎటువైపు వెళ్తాయో, మరి ఎప్పుడు అతను బయటకు వస్తాడో, అతనికి ఎప్పుడు బెయిల్ దొరుకుతుందో అని చెప్పేసి ఒక ప్రశ్న